అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబెల్లి మరియు రాయచోటి ఎస్డిపిఓ శ్రీకృష్ణ మోహన్ ఆదేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయల్పాడు సర్కిల్ పరిధిలోని వాయల్పాడు గుర్రంకొండ మండల పరిధిలోని నేర చరిత్ర గల వారిని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, డోసియర్ క్రిమినల్స్, గంజాయి నేరస్తులు, ట్రబుల్ మాంగర్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు. వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడరాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే ఎటువంటి చర్యలకు పాల్పడరాదని గట్టిగా హెచ్చరించారు. ఎన్నికల సమయంలో సత్ప్రవర్తనతో ఉండేందుకు వారిని వాయల్పాడు మరియు గుర్రంకొండ తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు. గంజాయి నేరస్తులకు గంజాయి రాపిడ్ టెస్ట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. అందరికీ కూడా నెగటివ్ రిజల్ట్ వచ్చాయి. వీరంతా తిరిగి గంజాయి జోలికి పోకుండా సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాయల్పాడు సిఐడి రాఘవరెడ్డి, ఎస్ఐ తిప్పేస్వామి, గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబెల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ సార్ ఆదేశాల మేరకు వాయల్పాడు సర్కిల్ పరిధిలోని వాయల్పాడు మరియు గుర్రంకొండ ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే నేర చరిత్ర గల వారిలో ముఖ్యంగా రౌడీ షీటర్లు, సస్పెక్ట్లు, కేడీలు, టీసీలు, అదేవిధంగా గంజాయి నేరస్తులను ఈరోజు వాయల్పాడు సర్కిల్ ఆఫీస్కు పిలిపించుకొని వాయల్పాడు ఎస్ఐ తిప్పేస్వామి గారు, అదేవిధంగా గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబు గారు, మా సర్కిల్ సిబ్బంది అందరి సమక్షంలో వాయల్పాడు చేయనటువంటి రాఘవరెడ్డి నేను వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్ల సందర్భంగా ఎలాంటి గొడవలు కానీ లేకపోతే కొట్లాటలు కానీ పెట్టుకోకూడదని వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముందస్తుగా వారిని ఎంఆర్ఓ దగ్గర బైండోవర్ చేయించడం జరిగింది. గుర్రంకొండ ఎంఆర్ఓ గారి వద్ద, అదేవిధంగా వాయల్పాడు ఎంఆర్ఓ గారి వద్ద అందరినీ బైండోవర్ చేయడం జరిగింది. తర్వాత గంజాయికి సంబంధించిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా ఎస్పీ గారు అందించినటువంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, గంజాయికి సంబంధించిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళకి పరీక్షలు కూడా నిర్వహించడం ఉంది. అందరికీ కూడా నెగిటివ్ వచ్చినవి. తిరిగి మళ్ళీ గంజాయికి సంబంధించి ఎటువంటి అమ్మడం కానీ తాగడం కానీ చేయడానికి గట్టిగా హెచ్చరించింది. భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ఎలాంటి నేరాలు పాల్గొనకూడదని హెచ్చరించడం జరిగింది. ధన్యవాదాలు. ముఖ్యంగా గంజాయికి సంబంధించి ఎవరైనా సేవిస్తున్నారనే సమాచారం తెలిసి ఉంటే మీకు, లేకపోతే అనుమానం ఉన్న ఎడల గుర్రంకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు కానీ, లేకపోతే వాయల్పాడు ఎస్ఐ కానీ, లేకపోతే వాయల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ మీరు సమాచారం ఇస్తే వెంటనే వారిని పట్టుకొని మేము ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా చెక్ చేసి ఒకవేళ వారు గంజాయి కన్నా స్వీకరించినట్లయితే వారిపైన తగిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మనకు గంజాయి ఎక్కువగా సేల్ చేసి ప్రజలపైన తీవ్ర దుష్పరిణామాలు జరిగే విధంగా చేసినటువంటి గుర్రంకొండకు సంబంధించిన కరకడ ఆదిల్ అనే వ్యక్తిపైన కూడా ఫిట్ ఎన్డీపీఎస్ కింద కడప సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఇది అందరికీ హెచ్చరిస్తున్నాము. మా ఎస్పీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఎవరైనా సరే గంజాయికి సంబంధించిన కేసులో ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, లేకపోతే రవాణా చేయడం కానీ, లేకపోతే అమ్మడం కానీ, లేకపోతే పిల్లలు కానీ విధాలను తాగడానికి అలవాటు చేసే విధంగా ప్రవర్తించినట్లయితే వారిపైన ఫిట్ ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకి పంపిస్తామని హెచ్చరించడం జరిగింది.